నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. పాశ్చాత్య నాగరికత గురించి మాట్లాడితే మనకు అమెరికా గుర్తొస్తుంది. అత్యాధునిక సాంకేతిక ప్రతిభ గురించి మాట్లాడుకుంటే జపాన్ ముందు వరుసలో నిలుస్తుంది. కానీ పవిత్రమైన వివాహ సంప్రదాయాలు, స్వచ్ఛమైన సంస్కృతి సంప్రదాయాలను గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా భారతదేశం వైపు చూస్తుంది. అలాంటి ఉన్నతమైన కుటుంబ సంబంధాలకు ప్రాణం పోస్తున్న నేలపై సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగు చూసింది. పవిత్రమైన అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వాళ్ళిద్దరూ మచ్చ తెచ్చారు. వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిని ఓ యువతి ప్రేమించింది. అంతేకాదు, పెద్దలను ఎదిరించి అతడినే పెళ్లి చేసుకుంది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ గుడ్డిది కాదు, వీళ్ళిద్దరినీ చూస్తే ప్రేమ కొవ్వెక్కింది కూడా అని చెప్పక తప్పదు. ప్రేమ ముసుగులో దాగిన కామం కన్న తల్లిని, తోడబుట్టిన బంధాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుందనడానికి బెంగళూరులో జరిగిన ఈ రాక్షస వివాహమే బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కా చెల్లెళ్ల బిడ్డలు అంటే వరుసకు అన్నా చెల్లెళ్ళు. ఇది భారతీయ కుటుంబ సంప్రదాయం. కానీ ఇంతటి పవిత్రమైన బంధానికి విలువ ఇవ్వకుండా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మారారు. ఆమెకు అతడు వరుసకు తమ్ముడు, కానీ విలువలు వదిలేస్తే మొగుడు. కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లికి చెందిన శశికళ, హొసకోటకు చెందిన ప్రవీణ్ ఇద్దరూ దగ్గరి బంధువులు. వీరిద్దరి తల్లులు స్వయాన అక్క చెల్లెళ్ళు. అంటే శశికళ, ప్రవీణ్ వరుసకు అక్కా తమ్ముళ్ళు అవుతారు. చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం కాస్త పెరిగి పెద్దయ్యాక దారి తప్పింది. వావి వరుసలు మరిచి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు ఇది సంప్రదాయ విరుద్ధమని, రక్త సంబంధీకుల మధ్య పెళ్లి సాధ్యం కాదని తీవ్రంగా వారిని మందలించారు. అయినప్పటికీ కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోవడంతో వీరిలో మార్పు రాలేదు. పైగా తమ ప్రేమకు అడ్డుపడుతున్నారని కన్నవారిపైనే పగ పెంచుకున్నారు. మరోవైపు శశికళకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. నిశ్చితార్థం కూడా ఖరారు చేయడంతో కథ క్లైమాక్స్కు చేరుకుంది. కుటుంబ సభ్యులు పెళ్లి కార్డులు పంచుతున్న సమయంలోనే శశికళ ఇంటి నుంచి పారిపోయింది. నేరుగా ప్రవీణ్ వద్దకు వెళ్ళి అసలు విషయం చెప్పింది. దీంతో అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ నేరుగా చిక్బళ్ళాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వరుసకు అన్నా చెల్లెళ్లైన ప్రవీణ్, శశికళ పెళ్లి చేసుకోవడం వల్ల సమాజంలో తాము తల దించుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ కామంలో మునిగి తేలుతున్న ఈ జంట అనైతిక వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.